హైదరాబాద్ బంజారాహిల్స్ లో కబ్జాకి గురైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. 12 ఎకరాల ప్రభుత్వ భూమిని మంత్రి పొన్నం పరిశీలించారు. స్వాధీనం చేసుకున్న తర్వాత భూమికి వెంటనే ఫెన్సింగ్ వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడిన అధికారులకు పొన్నం అభినందనలు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడేలా స్థలాన్ని వినియోగిస్తామని చెప్పారు మంత్రి పొన్నం. సీఎం రేవంత్ నిర్ణయం మేరకు ఈ చర్యలు చేపడతామని చెప్పారు. సర్వే నంబర్ 102/1 లో 1200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. స్థలాన్ని స్వాధీనం చేసుకుని నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. భూ కబ్జా జరిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు పొన్నం. రికార్డుల ఆధారంగా దీన్ని రెవెన్యూ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం చేసినారు. ఈ స్థలం అంతా కూడా ప్రజలు ఉపయోగార్థం ఉపయోగించడం జరుగుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ ఈ యొక్క స్థలం సేకరించేందుకు నేను జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్టీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. జిల్లా ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ధరణి తర్వాత భూభారతి చేస్తున్న సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి